నాయుడుకి ఏకలవ్య శిష్యురాలిగా బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి అనిత అన్నారు. ఏ శాఖ ఇచ్చినా తన మార్క్ పాలన చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానంటున్న మంత్రి అనితతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం రెడీ అయింది. తెలుగుదేశం కూటమి గెలుపు తర్వాత నిన్న ప్రమాణోత్సవ స్వీకార కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొన్నారు. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనిత ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, కంగ్రాచులేషన్స్. ఎట్లా ఉండబోతోంది నెక్స్ట్ ఈ 5 years ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఒక్కటి మాత్రం చాలా క్లియర్గా చెప్పగలను, లాస్ట్ 5 సంవత్సరాలుగా మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండబోదు. అది ఫస్ట్. అట్ ద సేమ్ టైం లాస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు 2000 ఇంచుమించుగా 15 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. ఆయన మార్క్ ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే కాదు భారతదేశ రాజకీయాల్లో కూడా ఆయన మార్క్ అంటూ ఉంది. అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి మార్క్, పవన్ కళ్యాణ్ గారి మార్క్ చాలా క్లియర్గా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఏ పదవి వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్, ఏం చెప్పినా అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా ఆ పోర్ట్ఫోలియోలోని డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ మార్క్, ఎన్డీఏ మార్క్, చంద్రబాబు నాయుడు గారి మార్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అగ్రెసివ్గా వర్క్ చేసుకుంటాము, అందరికీ ఉపయోగపడేటట్టుగా వర్క్ చేస్తాం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఏదైతే మీరు ఫైట్ చేసిన తీరు అందరూ రాష్ట్ర ప్రజల్ని ఆకర్షించిందని చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఆ ఫైట్ చేసిన వ్యక్తుల్లో ఎక్కువగా అనిత పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది మహిళా నాయకుల్లోని. ఎటువంటి ఫ్యూచర్ అంటే రెడ్ బుక్లో మేము ఖచ్చితంగా సార్ కూడా నేను చెప్పారు, కక్ష సాధింపు అవసరం లేదు కానీ ఎవరిని వదిలిపెట్టం అని. సో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు వాళ్ళందరిపైన? యాక్చువల్గా ఒకటి మనం ఇక్కడ గమనించుకోవాలండి, ఇప్పుడు ఆల్రెడీ అవినీతి చేసి అక్రమాలు చేసి ఇబ్బంది పెట్టడం అంటే లిటరల్గా ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని శారీరకంగా హింసించి మానసికంగా హింసించి వీళ్ళందరినీ కూడా చట్టం తన పని తాను చేసుకుని పోతుంటుంది. కానీ అలాగని అడ్మినిస్ట్రేషన్ అంతా కక్ష సాధింపుకే మేమేం పెట్టాం. అసలు కక్ష సాధింపు అన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే ఫర్దర్గా మనకి ఏం చేయాలి, ఇప్పుడు విషయం చూస్తే లాస్ట్ 5 yearsలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏది తాకట్టు పెట్టాడో తెలియదు, ఏది అమ్మేసాడో తెలియదు. అసలు ఇప్పుడు అవన్నీ స్టిమ్యులేట్ చేయాలి, అవన్నీ అసలు ఎక్కడెక్కడ ఏంటేంటి ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. వాటన్నిటినీ కూడా స్టిమ్యులేట్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ వైపు ముందుకెళ్ళి అమరావతిని నిర్మించుకోవాలి, పోలవరాన్ని నిర్మించుకోవాలి, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 నెరవేర్తించాలి, మేనిఫెస్టో ప్రకారం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ముందుకెళ్ళాలి. కాబట్టి కక్ష సాధింపు అన్నది ఎట్టి పరిస్థితులు మా దగ్గర ఉండదు. కానీ అవినీతి అక్రమాలు చేసి ఏదో అంటారు కదా, ఇరగబడిపోయిన వాళ్ళందరికీ మాత్రం చట్టం తన బంధాన్ని తీసుకెళ్తుంది. మాజీ మంత్రిగా పనిచేస్తున్నటువంటి రోజాకి మీకు విభేదాలు ఉన్నాయి, తర్వాత అన్ని కామ్ డౌన్ అయ్యాయి. మీ వివరణ మీరు ఇచ్చారు, ఆవిడ మీ మీద అంటే సేమ్ పోర్ట్ఫోలియోస్ ఇస్తారు మీకు అనే ప్రచారం జరుగుతోంది. సో ఎట్లా ఉంటుంది? అసలు ఆవిడకి నాకైతే ఆశ్రయ కథలు ఏం లేవు. మాకు మళ్ళీ ఏదో ఏంటది సెటిల్మెంట్ అవ్వటానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆవిడ వర్క్ చూశారు. నిజంగా అదే పోర్ట్ఫోలియో వచ్చినా వేరే పోర్ట్ఫోలియో వచ్చినా నా వర్కౌట్ స్టైల్ కూడా చూస్తారు. నేను ఏదైనా ఒక స్టెప్ వేసినా చంద్రబాబు నాయుడు గారిని ఏదంటారు కదా, నేను చంద్రబాబు నాయుడు గారికి ఏకలవ్య శిష్యురాలిని. ఆయన్ని దూరం నుంచి చూసి దగ్గర నుంచి చూసి నేర్చుకున్న వ్యక్తిని, ఇంకా నేర్చుకుంటాను. కంపల్సరీగా నాకు తెలియని విషయాలు ఎవరైనా చెప్పినా కూడా నేర్చుకునే మనస్తత్వం కలిగిన దాన్ని. కాబట్టి ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా ఆ మార్క్ అయితే డెఫినెట్గా పెట్టుకుంటా, మంచి పేరు అయితే తెచ్చుకుంటా. ఒకటి మాత్రం చాలా క్లియర్, ప్రజలకి కానీ నా పార్టీకి కానీ నా అధినాయకుడికి కానీ నాకు కానీ ఎవరికి కూడా ఒక మచ్చ కూడా రానివ్వను నా టెన్యూర్లో. అదని చెప్పాను. ఇది అనిత చెప్తున్నారు. ఖచ్చితంగా నాకు ఏ శాఖ అప్పగించినా కూడా నా మార్క్ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే తన పరిపాలనలో తన మార్క్ చూపించారో అలాగే అనిత కూడా ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా కూడా ఖచ్చితంగా తనలో తన ఏంటి అనే దాన్ని నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తాను. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి ఎంత విధేయతగా పనిచేశానో అదే మార్గంలో రాష్ట్ర ప్రజలకు కూడా విధేయతగా పనిచేస్తానని చెప్పి మంత్రి అనిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM TV, విజయవాడ.